హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద గ్లాసు ఒక చిన్న గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. తర్వాత దీనిని కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని తర్వాత మరికొన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. నార్మల్ రైస్ అయినా ఇట్లానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం ఒక 1 kg చికెన్ అయితే నేను చేసే రైస్కి నాకు 1 kg చికెన్ అయితే సరిపోతుంది. అందుకనే ఇక్కడ నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని తర్వాత దీనిని 2 times వాష్ చేసుకొని దీంట్లోకి పసుపు, సాల్టు, కారము వేసుకోవాలన్నమాట. మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలాను అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను అన్ని స్పైసెస్ తక్కువ వేస్తున్నాను అనమాట. స్పైసెస్ తక్కువ వేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి అయితే ఈ బిర్యానీ అనేది పిల్లలకు బాగా నచ్చుతుంది. మనం స్పైసెస్ తక్కువ వేసిన టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక 2-3 టేబుల్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. చికెన్ అనేది ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవటం వలన త్వరగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో అందుకని ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. ఒక మందపాటి గిన్నెను అయితే పెట్టుకోవాలన్నమాట. మందపాటి గిన్నె అయితే మనకు అడుగంటకుండా బాగా వస్తుంది. తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 tablespoon నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. బిర్యానీలో నెయ్యి, ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఈ ఫ్రై అవుతున్న ఆయిల్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఈ బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉంటే చికెన్లోని కొన్ని వాటర్ వస్తాయి అన్నమాట. ఈ వాటర్ అంతా మనం చికెన్ ఉడకటానికి ఈ వాటరే సరిపోతాయి. తర్వాత దీనిని సైడ్కి పెట్టుకొని ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ పెట్టుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అన్నీ బాగా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అయితే వేసుకొని 70-80% కుక్ అయితే సరిపోతుంది. మనం దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవటం వలన రైస్ అనేది పొడిగా వస్తుంది. అందుకనే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ రైస్ను ఒకసారి కలుపుకోవాలంట. ఎక్కువ కదిలించకూడదు అనమాట. ఇలా ఎక్కువ కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. అందుకని కదిలించకుండా రైస్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇట్లా చేత్తో విరగదీస్తే విరిగిపోవాలన్నమాట. సో ఇక్కడైతే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీనిని ఒక స్టైనర్లో వేసుకొని వాటర్ మొత్తం పోనిచ్చేసుకోవాలన్నమాట. తర్వాత చికెన్ అయితే ఇలా కుక్ అవుతుంది. దీంట్లోకి అయితే మనం వాటర్ ఏమీ పోయకుండా చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో. ఇవి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్న రైస్ని అయితే లేయర్లుగా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం రైస్ వేసుకొని దీంట్లోకి వచ్చేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్తోనే ఇలా కొంచెం రైస్ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మిగిలిన రైస్ని మొత్తం ఇలా లేయర్గానే వేసుకుంటూ పెట్టుకోవాలి. మనం రైస్ను కుక్ చేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది.
మనం దీంట్లో ఎటువంటి కలర్ కూడా యూజ్ చేయకుండానే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. తర్వాత మిగిలిన రైస్ అంతా వేసేసుకొని ఫైనల్గా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని కొంచెం వెయిట్ పెట్టుకోవాలన్నమాట. ఒక 10-15 మినిట్స్లోనే టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. రైస్ మాత్రం పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీనిని చికెన్ కాంబినేషన్